ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కృష్ణ నిహారికలు పబ్బకెళ్లారు. ఏమన్నావు? నీ రెండో కొడుకు రెండో కోడలు డిస్కో డాన్సులు వేయడానికి పబ్బకెళ్లారని చెప్తున్నాను. ఎందుకు కొట్టావమ్మా? పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నిహారిక నా జాతక వారసురాలు. సాంప్రదాయాలకు సంస్కృతులకు నిలయమైన కుటుంబానికి కోడలు. అలాంటి ప్రదేశాలకు తనెందుకు వెళ్తుంది? ఏమైంది మీకు? ఎందుకు నిహారిక మీద అంత పెద్ద నింద వేస్తున్నావు? నిహారిక గురించి నువ్వు చాలా గొప్పగా ఊహించుకుంటున్నావమ్మా. నిహారిక నీ ఊహలకు ఆశలకు తగ్గ మనిషి కాదు. నిహారిక ఈరోజు మోడర్న్ డ్రెస్ వేసుకుని కృష్ణన్ తీసుకుని పబ్బకు పోయింది. నేను చెప్పింది అబద్ధం కాదు, నిజం. అవును అత్తయ్య గారు, నిజంగా నిజం. మా కళ్ళ ముందు నుంచే ఇద్దరూ వెళ్లారు. అత్తయ్య వాళ్ళకు తెలిస్తే బాగుండదని అంటే పెళ్లికి వెళ్లారు, ఉదయం వరకు రారు కదా అనే ధీమాతో వెళ్లిపోయారు. నేను నమ్మను. మీకు ఏమైనా గొడవలు జరిగాయా? అందుకే ఇలా అంటున్నారా? వదినా, మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. నిహారిక మోడర్న్ డ్రెస్ ఎందుకు వేసుకుంటుంది? అనవసరంగా అత్తయ్యని కంగారు పెట్టకండి. అబ్బో, నీకు తెలియనట్టు భలే మాట్లాడతావే. అమ్మమ్మ, ఈ విషయం అవని శేఖర్ మావేళ్ళకు కూడా తెలుసు. ఏ విషయం? మీరు ఏదో అనుకుని చివరికి మా మీదకి నెడుతున్నారేంటి? నిహారికకు మోడర్న్ డ్రెస్సులు వేసుకునే అలవాటుందన్న విషయం మీకు తెలుసని అంటున్నాను. ఒకప్పుడు నిహారికాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుపోయావు కదా. ఇవి కాఫీ అనుకుంటా. ఇవి నీ బట్టలేనా? నావే అమ్మమ్మా. ఆ రోజు నాకు డబ్బు ఆశ చూపించి నిహారిక నన్ను ఇరికించేసింది. అనవసరంగా నిందలు వేయాల్సిన అవసరం మాకు లేదమ్మా. కాసేపు ఎదురు చూడండి. పార్టీలు ముగించుకుని ఇంటికొస్తారు కదా, మీకే అర్థమవుతుంది. నిజానిజాలు మీకే తెలుస్తాయి. ఒక్క రాత్రి మనం బయటికి వెళ్లేసరికి వీళ్ళలో వీళ్ళు ఎలా చెప్పుకుంటున్నారేంటి వేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.